అయితేనే ఊరిని తిరిగి వచ్చేస్తాయమ్మా. మంట సరిగ్గా ఉంటే కట్లని కొంచెం వంకరగా ఉన్నట్టుందమ్మా. మసిపొడ్డు ఎత్తిపోతావా? ఈరోజు చపాతీలోకి మిల్ మేకర్ బంగాళదుంప కలిపి కర్రీ చేస్తున్నానండి. నైట్ డిన్నర్ అన్నమాట. బంగాళదుంప మిల్ మేకర్ కలిపి ఒకేసారి వేసేస్తున్నానండి. మాకు ఎండలు మండిపోతున్నాయండి. వడగాళ్ళు బాగా వేస్తున్నాయి. ఇట్లా ఓపెన్ ఏరియాలో అయితే పొయ్య ఈ చపాతీలు మనకు నిదానంగా కాల్చుకున్నా సరే కొంచెం గాలి వచ్చిద్దులని బయట స్టవ్ మీద పొయ్యి మీద ఎక్కువ చేస్తున్నామండి. ఎత్తరమ్మా నన్ను మూత కూడా ఎత్తరమ్మా. మూత పెడితే త్వరగా మంచిగా కారం వేసేద్దాం. ఏమేంటి అమ్మాయి? కారం గరం మసాలా అది హోమ్మేడ్గా నేను చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయట్లా, వాళ్ళ వీటికి సరిపోయిద్దిలే. అమ్మాయి ఇలాగే ఉంచేయచ్చుగా, నీళ్ళు ఎందుకు? బాగుందిగా, ఇలా కూడా తినొచ్చు కదా. ఇలా కూడా తినొచ్చు. కొంచెం వాటర్ పోసుకుంటే కొంచెం గ్రేవీగా చపాతీలోకి బాగుంటుంది, గుజ్జు గుజ్జుగా ఇట్లా. తర్వాత వీటిని ఇట్లా మ్యాష్ చేసుకుంటాం కదా, అప్పుడు బాగుంటుంది. కట్టెల పొయ్యి మీద కదా, తొందరగా అయిపోతున్నట్లేదు. ఈ బిట్ క్యాన్సిల్ మామూలుగానే. మమ్మీ గ్యాస్ స్టవ్ కంటే ఇవే బాగున్నట్టున్నాయి కదా. అవునమ్మా, బయట మంచిగా గాలి కూడా వస్తుంది. అవునమ్మా. ఉంటే తెమ్మనాలమ్మా. బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టాను, తీసుకొస్తాము. ఇలా మ్యాష్ చేసుకుంటే ఇలా కొంచెం ఇవన్నీ చితుకుతాయి. అంటే దీంట్లో కూడా మిల్ మేకర్లోకి కొంచెం ఆ పులుసు వెళ్ళి బాగుంటాయి తినటానికి. చూసమ్మా, గ్రేవీగా ఉంది కదమ్మా. ఇది దింపేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అయిపోయింది కదా. ఓకే ఓకే అమ్మా, దింపేద్దాం. అయితే ఒక 5 నిమిషాలు ఉండించుకొని దింపమ్మా. ఆ పులుసు కూడా చిక్కబడైతే. ఓకే, చూసమ్మా గట్టి పడిపోయింది. చూసావా, చక్కగా చిక్కబడిపోయింది. చాలు, ఏ గుజ్జు మళ్ళీ వేడి ఉంటుంది కదా, సరిపోయింది. దింపేసుకుందాం. దింపేసుకొని ప్యానం పెడదాం. ప్యానం అమ్మ, చపాతీ ప్యానం. ఏమన్నాడు అప్పుడు?